ఇదంతా చరణ్ గాడు నందిక సృష్టి. డ్రామా ఆడి తారాదేవమ్మ గారి కుటుంబాన్ని బెదిరిస్తా లొంగ తీసుకోవాలని చూస్తున్నారు. పోలీసు వాళ్ళకి చెప్తే శరణ్ గారి కాళ్ళు ఎరగొడతారు. నందిక జుట్టు కత్తరిస్తారు. వద్దుకొండమ్మా, అలా చేస్తే ముక్తదేవమ్మ గారి పరువు పోతాది. భూమి, నన్ను బలి చేశారు. అనన్యతో స్నేహం చేయొద్దని కొట్టారు. జరిగిందేదో జరిగిపోనాది. ఇప్పుడేం జరగాలో అది చూడండి. ఏం చేద్దాం భూమి? చెప్పకూడదు. ఇంకులు పెంకులు నందికకు చెప్తారు. చెప్తే ఇద్దరు పుష్కరాల్లో స్నానం చేస్తానే ఉంటారు. అంటే అర్థం కావట్లేదా? ఇద్దరికి రాళ్లు కట్టి కృష్ణానదిలో వేసేస్తాను, అందులోనే మునుగుంటారు. మేమెవరికి చెప్పం, కానీ మేము మీకు హెల్ప్ చేసినట్టు నందికకు చెప్పకండి. మీ పేర్లు బయటకు రావు, మీరేం భయపడకండి. అబ్బిగా నీ ఫోన్ ఇవ్వు. నా ఫోన్ ఇంకా రిపేర్ కాలేదు భూమి, సుబ్బు ఫోన్ తీసుకో. మే ఎవరికి చేస్తావు? ఉండు. అన్నయ్య, భూమి వస్తుంది. నిన్నటిదాకా డల్గా ఉన్న భూమి ఇంత హ్యాపీగా ఉందేంటని? కారణం ఏమైంటుందంటావు? ఆడవాళ్ళు ఆడవాళ్ళకే అర్థం కారన్నయ్య. గుడ్ మార్నింగ్ సార్. ఏటే గుడ్ మార్నింగ్ అన్నా కూడా ఉలకడు పలకడు. ఏటైనది సార్, రోజు కనపడగానే పలకరించేటోళ్ళు ఇయ్యాల కళ్ళార్పకుండా చూస్తున్నారే కానీ నోరు తెరవట్లేదే. నువ్వేనా అని భూమిని కళ్ళెదురుగా పెట్టుకుని నువ్వేనా అంటారేంటి సార్? గుండెల్లో ఉన్నందుకు ఎదురుగా కనపట్లేదా? తప్పు సుబ్బన్న, అట్టా మాట్లాడరాదు. మాటారు గారిది ఎల్లుండి నిశ్చితార్థం. చెయ్యి కలపండి మాటారు. కంచలేసును. కంచెలేసిన కాదే, కంగ్రాచులేషన్స్ అనాలి. ఓహో, అట సాగతితా చెప్పాలనా? ఆ పెళ్లి రోజు చెప్తాలే. నాన్ కూడా సేయట్టుకొని చెప్పాలి కదా, మర్చిపోయినాను. చెప్పు. కంగ్రాచులేషన్స్ సార్. వాట్స్ గోయింగ్ ఆన్? మాస్టారు, ఎల్లుండి నుండి ఈ సుకుమారమైన రాకుమారుడి సెయ్యి నందిక అట్టుకుంటాది. ఎవరట్టుకున్నా ఇడిచిపెట్టరని నాకు తెలుసు, ఎందుకంటే మీరు మంచోళ్ళు, మాటకి కట్టుబడి ఉండేటోళ్ళు. మే బొక్కలు చక్కదానా, అట్ట చేతులు ఎడగొడతావే? వాళ్ళిద్దరేమైనా దేవదాస్ పార్వతిలా, సలీం అనార్కలిలా, లేలా మజ్నూలా విడగొట్టడానికి? కొంచెం గ్యాప్ ఇస్తే చాలు, రాసుకు పూసుకుని తిరుగుతారు. ఏమంటే ప్రేమ పాఠాలంటారు. ఏటమ్మడు, అప్పుడే ఆయన గారిని కొంగున కట్టేసుకున్నావా? మా అన్నయ్యని ఎవరైనా టచ్ చేస్తే తట్టుకోలేదు భూమి. విరాట్ని పెళ్లి చేసుకోబోతున్నాను తెలిసి కూడా అలా ఎలా ముట్టుకోవాలనిపించింది? హలో నాండి అక్క, ఇటసుడు ఇరాట్ బాబుతో నిశ్చితార్థమైతే అప్పుడు కూడా ఇంకా సగం మొగుడే అయ్యుంటాడు. నీ తలకాయ కింద మెడకాయకి 3 ముళ్ళు పడితేనే పూర్తిగా పెళ్ళానివైతావు. అన్నీ తెలిసిన వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారే? ఒకరోజు నుదుర్న రాసుండాలి, పైన రాయాలి, కింద రాయాలి, భగవంతుడు కరుణించాలని క్లారిటీ లేని కవితలేవో చెప్పారుగా. ఇప్పుడు పిచ్చి పట్టి విరాట్ చేయి పట్టాలనుకున్నారా? తనకిష్టమైన గురువు విరాట్ బాబు దూరం అవుతున్నాడు కదా, అందుకేనేమో. పింకీ, నందికతో జత కలిసి నువ్వు కూడా హద్దులు దాటుతున్నావు. పోనివ్వండి సార్, మన పెళ్లి కదా, ఆట పట్టిస్తున్నారంతే. నేను చూస్తుంటే నవ్వొత్తాంది నందిక. ఏయ్ మెంటల్ దానా, ఊరికే ఎందుకు నవ్వొస్తుంది? ఇంకా పెళ్ళే కాలేదు, అప్పుడే అంతా అయిపోయినట్టు ఫోజులు కొడుతున్నావు కదా, నవ్వురాదేటి? వీళ్ళకేమాత్రం బాధ లేదు నాండి. బాధ ఉంటుంది. ఆ నరకం కనపడాలంటే నా నిశ్చితార్థానికి రావాలి. మే బుమే
దాని నిశ్చితార్థమే దానికి పెద్ద నరకం అని ఒప్పుకున్నది. విన్నావా? కొండ నాలికతో మాటని మెల్లి తిప్పుతావేంటే? ఇట్టా చూడమ్మడు, నీ నిశ్చితార్థానికి పిలిచినావు కదా, తప్పకుండా వస్తాం. అదీ కాదని ఈరడ్ బాబు గారి ఇంట్లో జరిగే ఫంక్షన్కి రామా ఏటి సుబ్బుని పిలవట్లేదా? ఆ, మా తారా అత్తకు ఇష్టం ఉండదు. ఆ, ఓ అమ్మో మాయమ్మే. ఆంటీ గారు ఇప్పుడు కాస్త అత్తగారు అపోనారా? అత్తే అయింది, పెళ్ళైతే ఇంకెంతో అవుతుంది. వీడు మా ఆడపడుచును అవమానించినందుకు రానివ్వదత్తయ్య. వీడు తప్ప మీరందరూ నా ఎంగేజ్మెంట్కి రావచ్చు. భూమి, అనవసరంగా నందికని రెచ్చగొడుతున్నావు. సేత్తో కొట్టలేనప్పుడు రెచ్చగొట్టాలి సార్. దీనికున్నది అతి తెలివి, మాకున్నది జ్ఞానం. పాడేరు పశువుల పాలతో చేసిన నెయ్యి తిని పెరిగినోళ్ళం. నువ్వేం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు భూమి. తర్వాత జీవితాంతం ఏడ్చిన లాభం ఉండదు. గొప్పోళ్లకు పాప పుణ్యాలు జాలిదయ ఉండవు సార్. ఇట్టా పొడుగుండేటోళ్ళు పొడుగుతా ఆస్తుండేటోళ్లే కానొత్తారు. నిశ్చితార్థానికొత్తాం, సంబరం చూద్దాం. బహదూర్ గారు కూడా బానే ఉన్నారు. మరిప్పుడు నన్నెందుకు అర్జెంటుగా హాస్పిటల్ నుంచి రమ్మన్నారు? బావగారి రక్తపోటు బాగా కంట్రోల్లోనే ఉంది కదా. ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ అండర్ కంట్రోల్. ఇప్పుడు ఉంటుందో లేదో. ఎవరిది బ్లడ్ శాంపిల్? మా ఆయన్ని. ఇంకో బ్లడ్ శాంపిల్ వచ్చే వారం తెచ్చిస్తాం. రెండింటి హిస్టరీ, డిఎన్ఏ టెస్ట్లు అన్నీ చేసి మేము తెచ్చివ్వబోయే బ్లడ్ శాంపిల్ డిఎన్ఏకి మ్యాచ్ చేసి చూడాలి. ఇంకో బ్లడ్ శాంపిల్ ఎవరిది? దాన్ని ఊసెత్తితేనే అత్తకి రక్తం ఉడికిపోతుంది. దాని పేరు భూమి. ఆ బబ్లుగాడు గీసిన బొమ్మలు చూశాక లేనిపోని అనుమానాలు రేకెత్తాయి. వాడు భూమి బొమ్మ గీసి మా గుండెల్లో మంటలు రాజేశాడు. శ్రీపతి గారి మీద అనుమానమా? ఇప్పుడొచ్చిన అనుమానం కాదు శ్రీదేవి. 18 ఏళ్ల క్రింద ఆయన గారిచ్చిన బహుమానం ఇదేనా కాదా అన్న సందేహం. ఈ రాజావారి ఏకైక సుపుత్రుడు అవంతికని పెళ్లి చేసుకోకముందే గౌరీ అనే నాట్యగత్తెను ప్రేమించి వదిలేసేటప్పుడు కడుపులో వరవేసి వచ్చి అవంతిక మెళ్ళో తాళిగట్టాడు. దాని కాళ్ల గజ్జలు లబోదిబోమనగానే అది విని ఇదిగో వీళ్ళమ్మగారు భూలక్ష్మీదేవి గారు ఆస్తి మొత్తం గౌరీకి పుట్టిన ఆడబిడ్డ పేరున రాసేసి శాశ్వతంగా హరి ఓం తత్సత్ అన్నారు ఆవిడ. అంటే భూమి గౌరి కూతురా? అవునో కాదో తేల్చుకోవాలి. అది నువ్వే తేల్చి చెప్పాలి. ఇది తేలిపోవాలంటే ఆ అమ్మాయి బ్లడ్ శాంపిల్ కావాలి. అడిగితే ఇస్తుందా? అందుకే మా బేబీ నందిక కాలేజ్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయబోతోంది. వారం రోజుల్లో దాని రక్తం నమూనా సేకరించి ఇచ్చేస్తాం. అది మా వంశపు రక్తమే అని తెలిస్తే ఆ తరువాత అది చచ్చిపోయినట్టు కూడా ఎవ్వరికీ అనుమానమే రాకూడదు. ఎందుకంత ఆవేశం? నీ ఒంట్లో రక్తం ఎగసిపడేంత విషయం ఏం జరిగింది? వయసు మళ్ళీపోతున్న దాని గదక్క, నా ఒంట్లో రక్తం ఎందుకు ఎగిసిపడుతుంది చెప్పు? ముసలి కుక్కైనా తన వీధిలోకి వేరే కుక్కేదైనా వస్తే ఎముకల గూడును బిగదీసుకుని ఒంట్లో ఉన్న రక్తాన్ని ఎగదోసుకుని దాడి చెయ్యాలని చూస్తుంది. నేను నిన్న అక్క అంటే నువ్వు నన్ను కుక్క అంటున్నావా? పోలిక చెప్పాను. నువ్వే అని పొరబడుతున్నావెందుకు? నువ్వు పిడికిలి బిగించి కుర్చీని కొట్టావంటే నిన్ను పళ్ళు కొరుక్కునేలా చేసిన ఆ అంశం ఈ వంశానికి సంబంధించిందే అయి ఉంటుంది. అవునా? అత్తయ్య గారు, ఈసారి మీరు పొరపడ్డారు. ఆపో ఆపో ఆపో. ఒప్పుకోవడానికి బదులు తప్పుకోవడానికి ప్రయత్నిస్తారెందుకు?
ఈ ఇంటికి రాబోయే వారసురాల గురించి మాట్లాడుకుంటే మీ ఒళ్ళు అదుపులో ఉండదని నాకు తెలుసు. ఆ బలమేదో బ్రతకడానికి, సంపాదించుకోవడానికి, పేరు నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇలా కుర్చీలు సోఫాలు విరగ్గొడితే పరిహారం కట్టడానికి శేషమ్మకు మొగుడు లేడు, నీ మొగుడున్నా కట్టలేడు. అత్తయ్య, డాక్టర్ శ్రీదేవి అని నా ఫ్రెండ్. నమస్తే మేడం. నమస్కారం. చాలా రోజులైంది కదా, పలకరించి వెళ్దామని వచ్చాం. మంచిది. చేతిలో ఏంటది? బ్లడ్ శాంపుల్. ఎవరిది? నాదే అక్క, నాదే. నా రక్తం ఈ మధ్య పల్స్ పడిపోయిందేమో అనిపిస్తుంది. నువ్వేమో ఎగిసిపడుతోంది, ఆకాశాన్ని అందుకుంటోంది అని చెప్తున్నావు. ఆ మధ్య మెట్ల మీద నుంచి జారి పడిపోయాను చూసావు, అప్పుడు నాతో పాటు నా రక్తం కూడా చతికిల పడిపోయిందేమో అని అనుమానం అక్క. అందుకే పరీక్షించమని శ్రీదేవికి నా బ్లడ్ శాంపిల్ ఇచ్చానక్క. నమ్మమంటావా? నేనేమన్నా కథ చెప్తున్నానా? అంత అనుమానంగా అడుగుతున్నావు. నీ మాటల్లో తడబాటు, ఒళ్ళంతా చెమటలు. అబద్ధాలు అడుగు శేషమ్మా. నీకు పెళ్ళయ్యుంటే ఆడపిల్లలు పుట్టుండేవాళ్ళు. ఈ వయసులో నాకు పెళ్ళా? బానే ఉంది. నిజం చెప్పండి. డాక్టర్ శ్రీదేవి మాట్లాడిపోదామని వచ్చారు. నిజం చెప్పి వెళ్ళండి చాలు. చెప్తాను. ఈ బ్లడ్ శాంపుల్ శ్రీపతి గారిది. నాదా? నేనెప్పుడు ఇచ్చాను? మర్చిపోయారా ఏంటి? లేకపోతే అత్తయ్య గారి ముందు అలా చెప్తున్నారా? ఇదిగో శ్రీపతి, అసలే అక్క నిప్పుల మీద నించునుంది. నువ్వు మాట మార్చి మమ్మల్ని బదనాం చెయ్యకు. అమ్మా నేను నువ్వు ఆగు. శాంపిల్ ఎందుకు తీసుకున్నారు? హాస్పిటల్కి రమ్మంటే రారని, ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందో అని బ్లడ్ టెస్ట్ చేయండి అని అవంతిక చెప్పింది. అబద్ధం చెప్పకండి డాక్టర్. నిజం మేడం. మీ అందరు బ్లడ్ శాంపుల్ తీసుకుందామని వచ్చాను. బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెడుతున్నారట కదా. నందిక కాలేజీలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయాలని నాతో చెప్పింది. ఇంట్లో వాళ్ళందరూ ఆ రోజు అక్కడికి వస్తామని చెప్పాక కూడా శ్రీపతి బ్లడ్ శాంపిల్ ముందుగానే ఎందుకు తీసుకున్నారు? అసలు నేను ఏమైంది అవంతిక? ఏమైంది అవంతిక? అవంతిక అపెండిసైటిస్ అటాక్ అయిందేమో, ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్లి చెక్ చేస్తే. అలా చూస్తావేంటయ్యా శ్రీపతి? వెళ్ళు, పిల్లని హాస్పిటల్ తీసుకెళ్ళు. కాదు ముందు వీరయ్యా, నరసమ్మ. శ్రీపతి వాళ్ళు వచ్చి నాకు ఆగుతావా? తీసుకెళ్ళు. అలాగే అవంతిక జాగ్రత్త. వెళ్ళగానే ఫోన్ చెయ్యి. జాగ్రత్త. అలాగే. జాగ్రత్త అయ్యా. అమ్మా, ఏమైందో ఈ పిల్లకి? అయ్యో దేవుడా. కంగ్రాచులేషన్స్ సార్. ఈ సుకుమారమైన రాకుమారుడి చెయ్యి నందిక అట్టుకుంటాది. ఎవరట్టుకున్నా ఇడిచిపెట్టరని నాకు తెలుసు, ఎందుకంటే మీరు మంచోళ్ళు. ప్రాణనాథ, ఈ అసువులు బాసినంత వరకు మీకోసమే శ్వాస పీల్చునని మాటివ్వమందురా. విరాట్ సార్, మన పెళ్లికి ముందు సంగీత్ ప్రోగ్రాం పెట్టిద్దాం. అందులో గెస్ట్లతో పాటు మనం కూడా డాన్స్ చేయాలంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది కదా. చెయ్యొద్దులు నందిక, నన్ను ఇరిటేట్ చేయొద్దు. జీవితాంతం ఈ చేయి వదలకూడదు అనుకున్నాను, అప్పుడే వదిలేయమంటే ఎలా సార్? ప్లీజ్ లీవ్ మీ అలోన్. బుమే బుమే, నూరేళ్ళు కలిసుంటారంటావా? అనుమానమే. నన్ను సుత్తావేటే, పోయి పని చూసుకో. బుమే రాయే. I hate myself. అన్నయ్య, నా కోసం నువ్వు ఇష్టం లేని పెళ్లి చేసుకోబోతున్నావు. ఆ వీడియో గొడవ లేకపోతే ఇంకా చాలా ఆపు. అసలు ఆ భూమి ఎవరు? అసలు ఆ భూమి ఎవరు? అసలు ఆ భూమి ఎవరు? తనకు నాకు ఏ సంబంధం లేదు. తను నా స్టూడెంట్ అంతే. తను నా స్టూడెంట్ అంతే. నా స్టూడెంట్ అంతే.
ఎందుకన్నయ్య అలా అంటా? నీకు బాధగా లేదా? బాధగా లేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎల్లుండే ఎంగేజ్మెంట్, ఈ నెలలోనే పెళ్ళి. లైఫ్ సెటిల్ అయిపోతే సంతోషపడాలి కానీ ఎందుకు బాధపడతాను? ఈరోజు హాఫ్ డే లీవ్ తీసుకున్నాను. పద ఇంటికి వెళ్దాం. విరాట్ సార్ హ్యాపీగా ఉన్నాడని అబద్ధం చెప్పినాడే భూమే. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నప్పుడు నిజమే చెప్తే గట్టిగా ఏడ్సేద్దాం కొండమ్మ. కన్నీళ్ళు ఆపుకోనీకే అట్టా మాట్లాడారని అర్థమైనది. నంది కంటే విరాట్ సార్కి ఇష్టం లేదు భూమి. ఇష్టం లేని పెళ్లిళ్ళు ఎన్ని జరగట్లేదు. కట్టమైనా సరే కర్మ అనుకొని పోవాలంతే. మోదకొండమ్మ తల్లి, అప్పలరాజుకు ఫోన్ చేద్దామంటే నా దగ్గర ఫోన్ లేదు. రూపాయి డబ్బా ఫోన్ లేదని అప్పలరాజుకు ఫోన్ చేస్తానని ఎవరినడిగినా అదొకలాగా చూస్తున్నారు ఈ జనం. నేనేం చేయను? నా కూతుర్ని ఎలా చేరుకోను? నేను ఎటువైపు వెళ్ళను? నువ్వే దారి చూపిస్తావన్న నమ్మకంతో అడిగేస్తున్నాను. 4 రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకొని నా కాడకొచ్చి నువ్వంటే పానవంటే నమ్మాలో నవ్వాలో అర్థం కావడం లేదు. కంగ్రాచులేషన్స్ సార్. మీ చుట్టూ ఎన్ని చక్కెరలు కొట్టినా చివరికి 7 అడుగులు వేసేది మాత్రం నాతోనే. అదెవరూ మార్చలేరు. జీవితాంతం ఈ చేయి వదలకూడదనుకున్నాను. అప్పుడే వదిలేయమంటే ఎలా సార్? అన్నయ్య ఏంట స్పీడు? అయ్యో ఓకే. అయ్యో లిజనింగ్. ఇంత స్పీడ్గా వెళ్తే కంట్రోల్ చేయడం కష్టం అవుతుందన్నయ్య. నా మాట విని స్లోగా వెళ్ళు. అన్నయ్య స్లో స్లో. అన్నయ్య చాలా రక్తం పోతుంది. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నయ్య. మే భూమే,
పనికి పోయి పొయ్యి వెలిగిస్తేనే ఇవాళ జీతం ఇస్తాడు బాబాయ్. ఈడ దీపం వెలిగిస్తే ప్రసాదం పెట్టడానికి పంతులు కూడా లేడు. పోదాం లేయకుండా ఎందుకో మనసంతా గుబులుగా ఉన్నది. దీపం ఎట్టి మన వాళ్ళంతా సల్లంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నాను. సరోజమ్మకు జ్వరమని తెలిసినప్పటి నుంచి నువ్వు దిగులుగానే ఉన్నావే. ఏం కాదులే భూమి, అత్తకి జ్వరం తగ్గిపోతుంది. మనం ఇంక పోదామా? భూమే రాయే.